వెల్కమ్ టు తెలంగాణ రజి న్యూస్. హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దబోతున్నామని, ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. వార్ఆర్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఇరిగేషన్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మండిపడ్డారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అక్కసుతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై అసత్యాలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు అన్ని విధాలా పోరాడుతున్నామని సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఇప్పటికే రెడ్ పిటిషన్ కూడా దాఖలు చేశామని గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తాం. తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగం దేశానికే దిక్సూచిగా మారాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించేలా వినూత్న మార్పులు తీసుకురాబోతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామంటూ తెలిపారు. టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026 మేధో మదన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ ఛార్జీలు రద్దు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే నెల జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు NH65 పై వెళ్లే వాహనాలకు పతంగి, కొర్లపాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద టోల్ ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. డెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జీవో నంబర్ 252ను సవరిస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. అక్రిడిషన్, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదంటూ స్పష్టంగా పేర్కొన్నారు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం పెడతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. వనదేవతల కీర్తిని ప్రపంచం గుర్తించేలా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామంటూ మంత్రి సీతక్క గారు వెల్లడించారు. మేడారం సమ్మక్క సార్లమ్మ దేవతల దర్శనానికి ముందస్తుగా వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, వనదేవతల కీర్తిని ప్రపంచం గుర్తించేలా చేస్తామంటూ తెలిపారు.